కీర్తనలు 19వ అధ్యాయం 12, 13, 14 వచనాలు. తన పొరపాటులు కనుగొనగల వాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు నగుదును. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఈ అధ్యాయంలో మొదటి 6 వచనాలు దేవుని యొక్క మహిమను వివరించుతున్నటువంటి ఆకాశములు, అంతరిక్షము, సూర్యుడు, సృష్టిని గురించి మాట్లాడిన తర్వాత ఆయన మహిమను గురించి మనకు తెలియపరుస్తూ మనిషి యొక్క హృదయంలో పనిచేసేటువంటి వాక్యాన్ని గురించి 7వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చూస్తాం. తర్వాత 11వ వచనంలో వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. ఏదైతే దేవుని యొక్క వాక్యం ఉన్నదో, లేక మనం చూస్తున్నటువంటి సృష్టి ఉన్నదో, ఆ రెండింటి ద్వారా కూడా దేవుడిని గురించి మనుషుని యొక్క హృదయంలో స్పందన వచ్చి ఆయన వైపు తిరగగలిగే విధంగా చేసేవాడిగా దేవుడు ఉన్నాడు. అలా చేయబడినటువంటి మనిషి తన జీవితంలో ఏ విధంగా నిర్దోషిగా జీవించాలో, అంటే ప్రభువుకి ఇష్టకరంగా జీవించాలో, ప్రభువుకు ఏ విధంగా సృష్టి అంతటిలో కూడా మహిమ కలుగుతున్నదో, లేక ఆ దేవుని వాక్యాన్ని అన్వయించుకునడం ద్వారా మనిషి దేవునికి మహిమకరంగా మారాలో, దానిని గురించినటువంటి ప్రార్థనను దావీదు చేస్తున్నట్లుగా 12, 13, 14 వచనాలలో మనం చూస్తాం. ఈ ప్రార్థనలో 12వ వచనంలో చూస్తే, తన పొరపాటులు కనుగొనగల వాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. తన పొరపాటులు తర్వాత రహస్యముగా చేసిన తప్పులు క్షమించమని దావీదు ప్రభువుని వేడుకుంటున్నాడు. మన తర్వాత 13వ వచనంలో చూస్తే పాపములో ఇంకొక రకమైన దానిని గురించి మాట్లాడుతున్నాడు, దురభిమాన పాపము అని. ఇవి ప్రతి మనిషిలో కూడా ఉండేవిగా మనం కొంచెం లోతుగా చూసినప్పుడు గమనించవచ్చు. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మనుషుడు జీవించు ప్రాణి ఆయను అని వ్రాయబడినది. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలోను, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 45వ వచనంలోను. తర్వాత ఆ జీవించు ప్రాణి అనగా, అంటే ఆ ప్రాణంలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి, మనలో అన్నిటినీ ఆలోచించి మనలో నడిపించేటువంటి జ్ఞానము, మన ఆలోచించేది కాదు, మనకు జ్ఞానాన్ని తెలియపరిచేటువంటిది, దాన్ని ఇంగ్లీష్లో ఇంటెలిజెన్స్ అంటారు. లేక రెండవది మన భావోద్వేగాలు. తర్వాత మూడవది మన నిర్ణయాత్మక శక్తి. ఈ మూడిటిలో రకరకాలైనటువంటి విధంగా పాపాలు జరిగించేటువంటి అవకాశం ప్రతి మనిషిలో ఉంది. ఒకటి, మనకు కలిగిన జ్ఞానం. ఆ జ్ఞానం ఏంటంటే, మనకు కొన్ని విషయాలు తెలుసు, కొన్ని విషయాలు తెలియవు. ప్రతి మనిషికి కూడా దేనికి సంబంధించినవైనా సరే అన్నీ తెలిసినటువంటి వాడు ఒక దేవుడు మాత్రమే. సో మనం దేవునితో సంబంధం విషయంలోనూ, మన జీవిత విషయంలోనూ అనేక విషయాలు మనకి తెలియని రీతిలో ఉంటున్నప్పుడు మనం జరిగించేటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో అది మనం 12వ వచనంలో చూస్తాం. తన పొరపాట్లు అంటే అది మనకు దానిని గురించినటువంటి ఇది సరైనది, ఇది దేవుడు ఒప్పుకోడు అనేటువంటి జ్ఞానం లేనప్పుడు చేసినటువంటిది పొరపాటు. అది మనకు తెలియచేసింది. రెండవది మన భావోద్వేగం, అనగా మన కోపము, లేకపోతే ఒక రకమైనటువంటి ఆశ, లేక మన శరీరాన్ని సంతృప్తిపరచడానికి మనం వెంబడించేటువంటి మన యొక్క కోరికలు, లేక మన యొక్క ప్రేమలో కూడా పక్షపాతంతో కూడి ఒక రకమైనటువంటి మొగ్గు, ఒకరి పక్షంగా ద్వేషం, అవన్నీ మేళవింపుతో కూడినటువంటిదే ఆ భావోద్వేగం. వాటి యొక్క భావోద్వేగాన్ని బట్టి మనం ఏదైతే పాపం చేస్తామో, అంటే ఏది చేయకూడదో, ఉదాహరణకి మనం ఎవరి మీద కోపపడకూడదు, అబద్ధం ఆడకూడదు, లేకపోతే సరైనటువంటి రీతిలో ప్రతి ఒక్కరితోటి చక్కగా మాట్లాడాలి, ఆ సమతుల్యతతో అన్నిటినీ చక్కగా సంభాషించగలిగినటువంటి విధంగా చేయకుండా అడ్డుపడేటువంటిది మనలో ఉన్నటువంటి భావోద్వేగం.
ఎందుకంటే ఒక మనిషి అంటే మనం ఇష్టపడతాం, ఇంకొక మనిషి అంటే ఇష్టపడం. దానిని బట్టి మనలో ఉన్నటువంటి ఆ భావాన్ని బట్టి వారితో మనం ఎటువంటి విధంగా ప్రవర్తించాలో, మాట్లాడాలో, సంభాషించాలో ఆ విధంగా చేయం. దాన్ని బట్టి చేసేటువంటిది మన బలహీనతను బట్టి చేసేటువంటి పాపం. ఇక మూడవది మనం నిర్ణయించుకునేటువంటి మన శక్తిని బట్టి, నిర్ణయాత్మక శక్తి. దాన్నే ఇంగ్లీష్లో విల్ పవర్ అంటారు. మొట్టమొదటిది ఇంటెలిజెన్స్, రెండవది ఎమోషన్, మూడవది విల్ పవర్. అదే తెలుగులో అయితే మన జ్ఞానము, రెండవది మన యొక్క భావోద్వేగము, మూడవది మన నిర్ణయాత్మక శక్తి. ఈ విల్ పవర్ లేకపోతే నిర్ణయాత్మక శక్తి అంటే మనం ప్రతిదీ కూడా నిర్ణయించుకొని మనంతట మనంగా ప్రతిదీ చేయగలం అనేటువంటి విధంగా ప్రవర్తించేటువంటిది. అది మనం దేవుడి మీద ఆధారపడకుండా ప్రతి మనుషుడు తనంతట తానుగా తీసుకునే నిర్ణయం ఏదైతే ఉన్నదో, తర్వాత దేవుడు చెప్పిన దాన్ని కాకుండా వేరైన విధంగా ఏదైతే మనం చేస్తామో అవన్నీ కూడా ఓ దురభిమాన పాపంలోనికి మనం తీసుకెళ్తాయి. మొట్టమొదటిలో ఏదైతే పొరపాట్లు అని చెప్పాడో ఆ పొరపాట్లు మనకు తెలియని దానిని బట్టి జరిగించినటువంటి పాపం. అవి కనుగొనగలవాడెవడని అడుగుతున్నాడు. అంటే అది ఎవరు కనుక్కోలేరని అర్థం. అంటే ఏంటి? ఉదాహరణ చూడండి. 1 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం. నా యందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడినిగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. కనుక నాలో నాకు తెలియనటువంటి విషయాలు ఏవైతే పొరపాట్లు జరుగుతూ వచ్చాయో అవి నా అంతటిగా నాకు తెలియదు. అంటే నేను దాని గురించి నాకు జ్ఞానం లేక నేను వేరుగా దాని గురించి అంత పట్టించుకోకపోవడం ద్వారా అలా అని నేను పొరపాటు చేయలేదని అర్థం కాదు, చేసినట్టే. కానీ అది నేను కనుక్కోలేను. అంటే నా అంతటగా నేను పరీక్షించుకొని సరైన విధంగా ఆలోచించి ఇది దేవుడికి వ్యతిరేకమని నేను తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉండే అవకాశం ఉంది. అటువంటి వాటిని నా పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడంటే నేను కనుక్కోలేను. కాబట్టి అది రహస్యముగా ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. నిర్దోషినిగా అనే మాటకి ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక పాత్రలో నింపబడి ఉంటే వాటన్నిటినీ ఖాళీ చేయటం అనేటువంటి మాటకి ఆ మూల భాషలో ఉన్నటువంటి మాటకు అర్థం ఎంటీ అవుట్ అంటారు. అంటే అది ఖాళీ చేయబడటం. నా హృదయంలో మరి నేను చేసినటువంటి పొరపాట్లు, అది నా రహస్యంగా ఏదైతే నా యొక్క మనసులో అవన్నీ దాగి ఉన్నాయో, ఇంకా నీ ఎదుట నేను వాటిని ఒప్పుకోలేదో, వాటన్నిటిని విషయమై నువ్వు దానిని బయటికి తీసుకుని వచ్చి లేకపోతే నా గమనానికి తీసుకుని వచ్చి నేను ఒప్పుకొనటం ద్వారా నన్ను క్షమించు అని అడుగుతున్నాడు. మనందరం కూడా రక్షించబడిన తర్వాత ఏవైతే మనకు గుర్తున్నవి తెలిసినవి మనం దేవుని సన్నిధిలో ఒప్పుకొని పాపక్షమాపణ కోరి ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడిన తరువాత మనం దేవునితో నడుచుతున్నప్పుడల్లా అనేక విషయాలు మనం ఒప్పుకోనటువంటివి, మనకు వాటి యొక్క మనం అంతకుమునుపు జరిగించినవి కానీ రక్షణ పొందిన తర్వాత కూడా మనకు సరైనటువంటి అనుభవ జ్ఞానం లేకపోవడం చేత దానిని తప్పుగా, పొరపాటుగా, పాపంగా పరిగణించక దేవుని సన్నిధిలో ఒప్పుకోని విషయాలు కానీ దేవుడు ఆ వాక్యం యొక్క వెలుగులో ప్రతిదాన్ని వెలుగులోనికి తీసుకుని వచ్చి మనలో జరిగించినటువంటి పొరపాట్లన్నీ మన గమనానికి తీసుకుని వస్తున్నప్పుడల్లా మనలో వికసింపచేయబడినటువంటి మన యొక్క మనస్సాక్షి లేక శుద్ధీకరించబడినటువంటి మనస్సాక్షి ప్రతి ఒక్క పొరపాటును, మనలో దాగి ఉన్నటువంటి ప్రతి రహస్య పాపాన్ని వెలుపులకు తీసుకొస్తున్నప్పుడల్లా మనం ఒప్పుకొని దేవుని సన్నిధిలో మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తం యొక్క ప్రోక్షణ కిందకు వచ్చినప్పుడు దేవుడు మన పాపములను క్షమించేవాడుగా ఉన్నాడు. కనుక రక్షణ పొందినప్పుడు మనకు గుర్తున్నవి, మనము చేసినవి, మనకు తెలిసినవి, మనలో దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక నియమావళి ఏదైతే మనలో పనిచేస్తున్నదో దాని నుంచి బయటికి రావటం మాత్రమే కాకుండా దేవుడు తన యొక్క వాక్యం యొక్క వెలుగులో మనకు అనేక విషయాలు మనలో దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటివన్నిటినీ కూడా తెలియపరుస్తున్నప్పుడు అవి పొరపాటుగా కానీ లేక జరిగించి రహస్యంగా మనం ఒప్పుకోనటువంటివి కానీ
వాటన్నిటినీ మనం కూడా దేవుని సన్నిధిలో తెలియపరచడం ద్వారా, లేకపోతే ఒప్పుకొనటం ద్వారా, పశ్చాత్తాపంతో ఆయన సన్నిధిలో వాటిని అంగీకరించడం ద్వారా మనము నిర్దోషులంగా తీర్చబడే అవకాశం ఉంది. ఆ ప్రక్రియ మనలో వెలిగించబడినటువంటి మనస్సాక్షి ఉంటే మరి నిర్జీవ క్రియలను విడిచిపెట్టడానికి, అది హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో ఉన్నది. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము మన మనస్సాక్షిని శుద్ధీకరించి ఆ పొరపాటులు కానీ రహస్యముగా ఉంచబడినటువంటి పాపాలన్నిటిని కూడా వెలుపలికి తీసుకుని వచ్చి మన మనస్సాక్షిని దేవుని సన్నిధిలో నిర్దోషులుగా చేసి మనము ఆయన ఎదుట నిశ్చయతతో నిబ్బరంతో నిలబడగలగటానికి సహాయపడేదిగా ఆ ప్రక్రియ ఉంటుంది. అది అంతా కూడా వాక్యం పైన చెప్పబడినటువంటి ఆ 4-5 వచనాల్లో చెప్పబడినటువంటి వాక్యాన్ని గురించి అది మనం ఆ వెలుగులోనికి వస్తున్నప్పుడల్లా ఈ ప్రక్రియ మనలో జరిగించేటువంటి వాడుగా దేవుడు ఉన్నాడు. తర్వాత 13వ వచనం, దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము. ఇక్కడ దురభిమానం అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక మనిషి తన చెయ్యి దేవుడికి వ్యతిరేకంగా లేపటం అనేటువంటిది అర్థం. అంటే ఏదైతే దేవుడు చేయొద్దని చెప్తున్నాడో అది మనకి తెలిసినప్పటికీ దేవుడు ఏమీ చేయడు, ఆయన కృపను బట్టి నన్ను క్షమించుతాడు అనేటువంటి మాటకి అర్థం అన్నమాట. చేయొద్దని చెప్పినటువంటి పనిని ఖచ్చితంగా తెలిసినప్పటికీ కూడా చేయటం అనేటువంటిది దురభిమాన పాపం. అంటే అప్పుడు ఏంటి అర్థం? దేవుడు చెప్పినప్పటికీ నేను చేస్తానంటే అర్థం ఏంటంటే నేను దేవుడిని వ్యతిరేకించుతున్నాను, లేకపోతే నేను ఆయన ఆజ్ఞకు లోబడను అని బహిరంగంగా చెప్పటం. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 30వ వచనం నుంచి 36వ వచనం వరకు. అయితే దేశమందు పుట్టినవాడే కానీ పరదేశీయ కానీ ఎవడైనాను సాహసించి పాపం చేసిన ఎడల, దురభిమాన పాపం అంటే అది సాహసించి పాపం చేసిన ఎడల అంటే ఏదైతే దేవుడు వద్దని చెప్తున్నాడో అది చేయటం, వాడు యెహోవాను తృణీకరించిన వాడగును కనుక అటివాడు నిశ్చయముగా జనుల్లో ఉండకుండా కొట్టివేయబడును. వాడు యెహోవా మాటను అలక్ష్యం చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును, వాని దోష శిక్షకు వాడే కారకుడు. అంటే దేవుడికి వ్యతిరేకంగా సాహసించి చేయవద్దు అనే పనిని చేయటం. అటు వాడికి మామూలుగా చేసినటువంటి పాపాలు అంటే రహస్యంగా చేసినవి కానీ పొరపాట్లు జరిగించినవి కానీ మన బలహీనతను బట్టి మనం జరిగించినటువంటి పాపాలు కానీ వాటన్నిటికీ కూడా పాపక్షమాపణ బలి అర్పణం ద్వారా ఉంది. ఈ సాహసించి పాపం చేయటం అంటే దురభిమాన పాపం ఏదైతే ఉన్నదో దానికి బలి లేదు. ఇక అటు వాటిని నిశ్చయముగా వాడి పేరు కొట్టివేయబడును, వాడి దోష శిక్షకు వాడే కారకుడు. 32వ వచనం, ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను నొద్దకును సర్వ సమాజము నొద్దకును వానిని తీసుకుని వచ్చిరి. వానికి ఏమి చేయవలనో అది విశేదపరచబడలేదు కనుక వానిని కావలలో ఉంచిరి. తర్వాత యెహోవా ఆ మనుష్యుడు మరణశిక్ష నొందవలెను, సర్వ సమాజము పాళెము వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపవలనని మోషేతో చెప్పెను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాళెము వెలుపలికి వానిని తీసుకుని పోయి రాళ్లతో వాడిని చావగొట్టారు. పాత నిబంధనలో ఎవరైనా సరే దురభిమానముల పాపంలో గనక పడిపోయినట్లయితే అంటే సాహసించి వ్యతిరేకంగా దేవుడికి పాపం చేసినట్లయితే దానికి ఇంకా ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలి ఏమీ లేదు, కానీ వాని యొక్క ప్రాణం తీర్చివేయబడటం. దావీదు దాని యొక్క ప్రమాదాన్ని గురించి గుర్తెరిగాడు. ఉదాహరణకి తన జీవితంలో ఉరియా అంటే బెత్షెబా యొక్క భర్తను తను ముందుగానే ఒక పథకం ప్రకారంగా యోవాబు దగ్గరికి పంపించి అతని యుద్ధంలో మరణమయ్యేటట్లుగా చూశాడు. అది అంటే ఒక మనిషి యొక్క ప్రాణాన్ని ముందుగానే యోచించి ఒక పథకం ప్రకారంగా అతన్ని చంపించినట్లుగా లెక్క. అది దానికి ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలి లేదు, కేవలము అతని ప్రాణం తీసివేయబడటం మాత్రమే. అంటే ఎవరైతే దానికి చేసి జరిగించారో అతని ప్రాణం తీసివేయబడటం మాత్రమే దేవుని సన్నిధిలో దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారం ప్రాణానికి ప్రాణం, కంటికి కన్ను, పంటికి పన్ను. ఇక్కడ మరి దావీదు దాన్ని గుర్తెరిగాడు. ఆ దురభిమాన పాపం ఏదైతే ఉన్నదో అంటే నేను దేవుడికి
ఏది చేయకూడదని చెప్పాడో అది నేను చేశాను కనుక దానికి ప్రాయశ్చిత్తార్థమైన బలి లేదు కనుక, అది కీర్తన 51వ వచనంలో చదువుతున్నాడు చూడండి. 16వ వచనం, నీవు బలిని కోరువాడు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యం చేయవు. అంటే నువ్వు బలిని కోరినట్లయితే నేను బలి అర్పిస్తాను, కానీ ఆ బలి నేను చేసినటువంటి పాపానికి తగిన బలి అర్పించగలిగినటువంటిది ఏదీ లేదు, నా ప్రాణం తప్పితే. అందుకని నేను దాన్ని విరిగి నలగగొట్టుకుంటున్నాను. అంటే నేను చనిపోయిన స్థితిలోనికి వచ్చి మాత్రమే నీ సన్నిధిలో నా యొక్క స్తుతి, ప్రార్థన, ఆరాధన అర్పించుతున్నానని చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనం 19వ అధ్యాయంలో చూస్తున్నటువంటి దురభిమాన పాపములలో అంటే బహువచనంలో చెప్తున్నాడు. అంటే ఒకసారి కాదు, మనిషి మాటికి సాహసించి దేవునికి వ్యతిరేకంగా నడిచి పాపం చేసేటువంటి అవకాశం ఏదైతే ఉన్నదో దాని గురించి మాట్లాడుతున్నాడు. వాటిలో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఎలనీయకము. అంటే అదేమిటి అర్థం? ఒకసారి మనిషి ఒక దురభిమాన పాపం చేసిన తర్వాత, అంటే ఒకసారి సాహసించి యెహోవా దేవునికి వ్యతిరేకంగా లేచి ఆయన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని కాదని జరిగించిన తర్వాత, ఒకవేళ ఏమీ కృపాకాలం కాబట్టి మన మీదకి ఏ శిక్ష ఇంతవరకు రాలేదు కాబట్టి ఇంకా దానిలోనే కొనసాగే అవకాశం ఏదైతే మనిషి యొక్క స్వభావంలో ఉన్నదో దానిలో పడకుండా నన్ను కాపాడమని చెప్తున్నాడు. ఎక్కడైనా పొరపాటుగా నేను కనుక అటువంటి దురభిమాన పాపం కనుక చేసి ఉన్నట్లయితే, ఏ విధంగా కీర్తనల 51వ అధ్యాయంలో అతడు విరిగి నలిగినటువంటి మనసుతోటి నేను యెహోవా దేవునికి వ్యతిరేకంగా లేచినటువంటి దాన్ని నేను ఒప్పుకొని క్షమించి విరిగి నలిగిన మనసుతో నేను నీ సన్నిధికి వస్తున్నానని చెప్తున్నాడు. అటువంటి స్థితిలో నన్ను ఉంచు, కానీ వాటిలో మరలా జరిగించుతూ వాటి యొక్క ప్రభావం కిందకి నేను వచ్చి దేవుడు నీ గురించి నేను వ్యతిరేకంగా మాట్లాడేటువంటి దానిలోనికి నన్ను నడిపించవద్దు అని ప్రార్థన చేస్తున్నాడు. మరి మన జీవితంలో, విశ్వాసుల జీవితాల్లో అనేక విషయాలు ఏది దేవుడు చేయొద్దని ఏది చేయమని చెప్పాడో ఆ రెండు మనకి తెలుసు. ఏది చేయమని చెప్పాడో దాని విషయం ప్రక్కన పెడితే, ఏది చేయొద్దని చెప్తున్నాడో దానిని మనం జరిగించేటువంటిదిగా కనుక ఉన్నట్లయితే, అంటే తెలిసి చేస్తున్నట్లయితే అది దురభిమాన పాపం కిందకు వస్తుంది. దానిని విషయంలో మనం అంటే దేవుడు నన్ను ఏమి చెయ్యడలే, లేకపోతే నేను ఒప్పుకుంటే దేవుడు క్షమించుతాడులే అనేటువంటి అవగాహనతో తెలిసి మనం గనక చేసినట్లయితే దాని యొక్క నష్టం ఎంతో గొప్పది. దానికి మనం జాగ్రత్తగా గమనించి మన జీవితంలో ఏది దేవుడు ఖచ్చితంగా మనకి చెప్పి ఉన్నాడో, ఏది చేయొద్దు అని అంటున్నాడో, ఏది ఆయనకు అయిష్టమని చెప్తున్నాడో, ఏది ఆయన దృష్టికి అంగీకారం కాదో దానిని మన గమనానికి ప్రభు ఆత్మ ద్వారా తీసుకుని వచ్చినప్పుడు దానికి లోబడకుండా మనం జీవించినట్లయితే మన జీవితంలో ఎంతో నష్టాన్ని మనం పొందుతాం. తర్వాత 13వ వచనం, అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడని అగుతున్నాను. అప్పుడు నువ్వు గనక నన్ను వాటిని ఆపగలిగినట్లయితే నేను యథార్థవంతుడనై, అంటే ఆ పాపం చేయకుండా, అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడని అవుతాను. అంటే తనకు కలిగిన బలహీనత చూశాడు, తను ఏ విధంగా పొరపాటు పడే అవకాశం ఉండదు. అదేవిధంగా మన అందరిలో కూడా మనకు తెలియకుండానే చాలాసార్లు దేవుని మీద ఆధారపడకుండా దేవుడు ఏది చేయొద్దుంటున్నాడో అది జరిగించుతూ వచ్చిన జీవితం ఎంతో ఉన్నది. అది మనం పరీక్షించుకొని దేవుడు మనకు ఏదైతే వద్దు, అంగీకారం కాదు, అయిష్టం అని చెబుతూ వచ్చాడో దాని విషయంలో ఆయనకు వ్యతిరేకంగా లేచి నడిచేటువంటి జీవితం నుంచి మనం తప్పుకొని మనం సరైన విధంగా జీవించినప్పుడు మాత్రమే మనం ఆయన దృష్టికి నిందారహితులంగా చేయబడగలుగుతాం. అప్పుడు సృష్టి, ఆయన యొక్క వాక్యము, ఆయన మహిమను గురించి ఏ విధంగా మాట్లాడుతున్నాయో మన జీవితం ద్వారా మనం కూడా ఆయన మహిమను గురించి సాక్ష్యం చెప్పగలిగే వారంగా, మహిమపరచగలిగే వారంగా మనం జీవించగలుగుతాం. తర్వాత 14వ వచనం, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నాకు ఎవరు ఆశ్రయదుర్గము? యెహోవా అని చెప్తున్నాడు. నా విమోచకుడా అంటే నాలో ఉన్నటువంటి పొరపాటుగా జరిగించే పాపములు,
నా బలహీనతను బట్టి నాలో జరిగించే పాపములు, నేను ఆయనకు వ్యతిరేకంగా లేచి సాహసించి చేసేటువంటి పాపములు, ఆ వాటి యొక్క ప్రభావం నుంచి నా ప్రాణము నీ దృష్టికి నిందారహితంగా ఉండగలిగినట్లుగా నన్ను విమోచించుటకు సామర్థ్యం కలిగిన దేవా అని అడుగుతున్నాడు. అవి జరిగించినప్పుడు క్షమాపణ కొరకై నాకు ఆశ్రయదుర్గము నీవే. సో నీవు తప్ప ఆ వాటన్నిటినీ నన్ను క్షమించి నా గమనానికి తీసుకుని వచ్చి నన్ను నిందారహితుడిగా నిర్దోషిగా తీర్చుటకు శక్తి కలిగిన దేవా, మరి నీ శరణు కోరుతూ నేను నీ దగ్గరికి వస్తున్నాను. కనుక ఒక మనిషి జీవితంలో తను జీవించిన కాలం అంతటిలో కూడా ఇటువంటి గమనంతో కనుక మనం జీవించలేకపోయినట్లయితే మనము దేవుడిని ఎరిగిన తరువాత కూడా మనం ఎంతో నష్టాన్ని మన జీవితంలో తెచ్చుకుంటాం. కనుక ఆ విషయాలను మనం గమనంలోనికి తీసుకుంటూ ఇప్పుడైనా సరే వెలిగించబడినటువంటి మనస్సాక్షితోటి, మరి శుద్ధీకరించబడిన మనస్సాక్షితోటి, మరి జీవము గల దేవుని సేవించుటకు పొరపాటుగా చేసిన పాపాలు కానీ, బలహీనతలను బట్టి చేసిన పాపాలు కానీ, దురభిమానంతో జరిగించిన పాపాలు కానీ, వాటన్నిటి నుంచి కూడా విడుదల పొందుటకు విడుదలను ఇవ్వగట్టుకు సామర్థ్యం కలిగిన మన ఆశ్రయదుర్గమైన మన ప్రభు అయిన యేసు దగ్గరకు మనం చేరుదాం. తర్వాత చెప్తున్నాడు, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. తర్వాత ఇంకా 2 విషయాలు ఎంతో శ్రేష్టమైన వాటిని గురించి చెప్తున్నాడు. ఒకటి, తన నోటి మాటలు, తన హృదయ ధ్యానము. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు, మన యొక్క ఈ శరీరాన్ని చేసినప్పుడు మట్టితోటి ఈ 2 ఉంచాడు. ఒకటి హృదయము, రెండవది తర్వాత నాలుక. ఈ అంతరంగంలో ఉంచబడినటువంటి హృదయం మన యొక్క ఆలోచనలన్నిటికీ కూడా పీఠం లాంటిది. ఆ ఆలోచనలన్నీ కూడా మన హృదయంలో ఏదైతే నింపి ఉంటాయో ఆ ఆలోచనలు బయటికి తీసుకుని వచ్చి మన ఆలోచన సరళిని వ్యక్తపరిచేటువంటి సాధనం నాలుక. సో ఈ 2 కూడా ఒక రకమైనటువంటి ఇంగ్లీష్లో కోఆర్డినేషన్ అంటారు. అంటే ఒకరితో ఒకటి సరైనటువంటి బంధం కలిగి పనిచేస్తూ ఉంటాయి. సహజంగా అలా పనిచేయాలి. అంటే మన హృదయంలో ఏదైతే ఉన్నదో మన నాలుక మాట్లాడుతుంది. హృదయం నిండి ఉన్న దానిని బట్టి మనిషిని యొక్క నోరు మాట్లాడను. అలా సహజంగా జరిగే విషయం. కానీ చాలాసార్లు మనం దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు మనం మాట్లాడేటువంటి మనం అర్పించేటువంటి ప్రార్థన మనం మిగిలినటువంటి సమయంలో ఉండేటువంటి మన హృదయం యొక్క తలంపులు ఆ 2 వేరువేరుగా కనపడతాయి. మీరు మన హృదయాన్ని కనుక మనం సరైన విధంగా పారదర్శకతతోటి పరీక్షించుకున్నట్లయితే మన హృదయంలో ఉండేటువంటి ఆలోచనలు మనం ప్రభు సన్నిధిలో కాకుండా వేరే విధంగా మన సమయం గడుపుతున్నప్పుడు ఉండేటువంటి ఆలోచనలు, మనం ప్రభు సన్నిధిలో గడిపేటువంటి ఆలోచనలు వేరు. అంటే మిగిలినటువంటి 1 గంట 2 గంటలో ప్రభుతో గడిపేటువంటిది కాకుండా మిగిలిన సమయంలో మన యొక్క ఆలోచనలు, మన యొక్క మాటలు అవన్నీ కూడా ఒక రకమైనటువంటి తాళవింపుతో లేవు. ఏదైతే మన హృదయం దేవుడిని గురించి కానీ, మన తోటి సహోదరుని గురించి కానీ, తర్వాత దేవుడు ఏది కోరుతున్నాడో మన జీవితంలో దాని గురించినటువంటి ఆశ కానీ, ఏదైతే మన ప్రార్థనలో చెప్తామో లేకపోతే ఆరాధనలో వర్ణించుతామో అటువంటిది మన హృదయంలో లేకపోతే మన జీవిత క్రమంలో అది కనిపించదు. దావీదు ఆ బలహీనతను కూడా గుర్తెరిగాడు. కనుక మన జీవితంలో మన యొక్క హృదయంలో ఉన్నటువంటి ధ్యానం ఇక్కడున్నటువంటి విషయాలు లేక అనేకమైనటువంటి వ్యక్తులు వారిని గురించినటువంటి మనుషుల మాటలతో కనుక మనం నింపబడి ఉంటే, లేక ఇక్కడున్నటువంటి విషయాల నిమిత్తమై మన యొక్క హృదయంలో ఉన్న ఆలోచనలు నింపబడి ఉంటే, మనం ప్రభు సన్నిధిలోనికి వచ్చి మనం చేసేటువంటి ప్రార్థన ఒక రకంగా వేషధారణతో కూడినదని చెప్పవచ్చు. అందుకనే మన ప్రార్థనలు అంగీకరించబడవు చాలాసార్లు. మరి ఆ 2 యొక్క తాళవింపు ఏదైతే కలవాలో, సరైన విధంగా రావాలో, ఒక దానిలోనికి రావాలో, ఒక వరవడిలోనికి వచ్చి పనిచేయాలో, దానిని మనం ఏం చేయాలి అంటే దేవుడిని గురించినటువంటి జ్ఞానంతో కనుక హృదయం యొక్క తలంపులతో కనుక మన హృదయం నింపబడి ఉన్నట్లయితే ఆయన వాక్యం అంతకు మునుపు చెప్పబడినటువంటి విధంగా ఏదైతే 7 నుంచి 11 వచనాల్లో ఉందో అది కనుక నిండి ఉన్నట్లయితే, అంటే ఆ వెలుగును, ఆ జ్ఞానాన్ని, తర్వాత ఆయన ఆ వాక్యం యొక్క వెలుగులో నడవగలగటానికి కావలసినటువంటి సామర్థ్యంతో మన హృదయం కనుక నింపుకొని ఉన్నట్లయితే
ఏది ప్రభువుది కాదో, ఏదైతే ఆయనకి ఇష్టకరం కాదో, ఏదైతే అది వెలుగు సంబంధించింది కాదో, ఏదైతే ఆయన తీసుకొని రాబోతున్నటువంటి పరలోకానికి సంబంధించింది కాదో, వాటన్నిటిని తొలగించి రాబోతున్నటువంటి మహిమ, ఆ పరలోక రాజ్యము, అక్కడ దాచి ఉంచబడిన స్వాస్థ్యం, ఏదైతే మరి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి ముందుగా సిద్ధపరిచి ఉంచినో అవి కన్నులకు కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు గోచరం కాలేదని చెప్పినాడు. 1 కొరింథీ 2వ అధ్యాయంలో చూస్తాం. ఆ హృదయమునకు గోచరము కానటువంటివి ఈ వాక్యం యొక్క వెలుగులోనికి మనం వచ్చి మన హృదయంలో ఆ గోచరం కాని విషయాలు మనం ఆ వాక్యాన్ని ధ్యానించడం ద్వారా అగోచరమైనవి గోచరమైనట్లుగా మన కనుక తెలియపరుస్తున్నట్లయితే దానిని గురించి మన నోరు కూడా మాట్లాడుతుంది. ఎందుకు మనం ప్రభు యొక్క వాక్యం మన హృదయంలో నింపబడి లేదు కనుకనే మనం ఆయన గురించి మాట్లాడలేము బయట ఎక్కువ సార్లు. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆరాధనలో ప్రార్థనలో మాత్రమే మాట్లాడుతుంటాం. మిగిలిన సమయంలో మన హృదయము ఇంకా అనేకమైన విషయాల నిమిత్తమే నింపబడి ఉంది. ఆ నింపబడినటువంటివి మన భావోద్వేగాలకు ఆధారంగా, అంటే కోపము, ఉక్రోషము, అసూయ, ద్వేషము, తర్వాత మత్సరము, వాటన్నిటిని తీసుకొని మన నోరు వేరుగా మాట్లాడుతుంది. అంటే మన జీవితంలో ఎంత ప్రక్షాళన జరిగి ఆలోచనలకు పీఠమైనటువంటి మన హృదయంలో దేవుని గురించినటువంటి ధ్యాన మననం గనక జరుగుతున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రభువుని గురించి, మన దేవుని గురించి ఇంతవరకు మనకు అగోచరమైన విషయాలన్నిటినీ కూడా మనకు వెలుగులోనికి తీసుకుని వచ్చి వాటిలో ఉన్నటువంటి ఎంతో సంపదను తెలియపరిచి మన హృదయాన్ని నిజమైనటువంటి సంతోషంతో, ఆనందంతో నింపి దాన్ని గురించినటువంటి వివరణతో మన నోరు మాట్లాడగలిగే విధంగా దేవుడు మనల్ని మార్చుతారు. అటువంటిది కావాలని దావీదు కోరుతున్నాడు. మన జీవితంలో కనుక మన జీవితాన్ని పరీక్షించుకున్నప్పుడు మనం అన్యులతో ఉంటున్నప్పుడు వారి విధంగా మాట్లాడతాం. దేవునితో ఉన్నప్పుడు దేవుడు ఏది ఇష్టపడుతున్నాడో ఆ విధంగా మాట్లాడతాం. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనకేది ఇష్టమో అది దాని గురించి ఆలోచించుకుంటాం. సో ఇటువంటి రకములైనటువంటి జీవితాన్ని దేవుడు వేషధారణ అంటాడు. సో అది ఆయనకి ఇష్టకరం కాదు. కనుక వాక్యం యొక్క వెలుగులోనికి మనం రాగలిగి దానితో నింపబడి ఆత్మ ద్వారా మనకు తెలియపరచబడినటువంటి విషయాల గురించి మనం ప్రార్థించినట్లయితే మన హృదయంలో ఉన్నటువంటి దాని గురించి దేవుడు అంగీకరించి చక్కగా మన జీవితంలో ఉన్నతమైనటువంటి దశలోనికి మన యొక్క జీవితాన్ని మార్చి అంతకుమునుపు సృష్టి ఆయన గురించి ఏ విధంగా మాట్లాడుతున్నదో, వాక్యము ఆయన గురించి ఏ విధంగా తెలియపరుస్తున్నదో, మార్చబడినటువంటి మన జీవితాలు కూడా ఆయనకు మహిమకరంగా చేయబడి ఈ లోకంలో మరి ఆయన మహిమను తెలియపరచబడేటువంటి ఒక సాధనంగా మన అందరినీ కూడా దేవుడు ఉంచుకుంటాడు, దేవుడు మార్చుకుంటాడు. అటువంటి అనుభవంలోనికి మనం రావడానికి దేవుడు మన అందరికీ కృప చూపించడం గాక. ప్రార్థన చేసుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన వాక్యభాగాన్ని బట్టి ఎంతో వందనాలు. మరి ఈ యొక్క రహస్యముగా ఉన్న పాపాలు కానీ, పొరపాటుగా చేసినటువంటి పాపములు కానీ, మా యొక్క బలహీనతలో జరిగించే పాపాలు కానీ, దురభిమానంతో మీకు వ్యతిరేకంగా జరిగించిన పాపాలు కానీ, అవన్నీ కూడా మేము సరైన పరిధిలో ఆలోచించి మీ యొక్క ఆత్మ ద్వారా వాటన్నిటినీ వెలుపలికి తీసుకొచ్చి నిజమైనటువంటి పశ్చాత్తాపంతో వాటిని ఒప్పుకొని మీ సన్నిధిలో మేము మొరపెట్టగలిగినటువంటి నూతనమైన అనుభవాన్ని మాకు దయచేయి. మరి మా హృదయము, మరి మా యొక్క నాలుక రెండూ కూడా సరైన క్రమ పద్ధతిలో కేవలము మీ యొక్క మరి ఉన్నతమైనటువంటి వాటిని గురించి ఆలోచించి నడవగలిగినటువంటి విధంగా ఉండగలుగుటకు కావలసిన కృపను కనపరచమని ప్రార్థిస్తున్నాం. మరి మాలో పైకి కనబడినప్పుడు మాట్లాడే మాటలు మరి మనుషుల పక్షంగా కానీ, వేరే వారి పక్షంగా కానీ మా యొక్క హృదయంలో ఉండే ఆలోచనలు అవి వేరువేరుగా ఉండి వేషధారణతో కూడిన జీవితం ఏదైతే ఉన్నదో వాటన్నిటినీ కూడా తొలగించు. మా గమనం ఎప్పుడైతే పరలోక సంబంధమైనటువంటి విషయాల నిమిత్తమై ప్రభా నిమగ్నమై ఉంటుందో వాటిని మీరు మాకు ఆత్మ ద్వారా తెలియపరిచి మా హృదయాన్ని నింపటానికి ఇష్టపడుతున్నారనే విషయాన్ని గ్రహించి మా హృదయాన్ని వాటి వైపు మేము తెరిచిద్దామో అప్పుడు మాత్రమే
మా యొక్క ధ్యానము మీకు అంగీకారం అవుతుంది. కనుక మా యొక్క ధ్యానము మార్చబడినప్పుడు మాత్రమే మా నోటిలో నుంచి వచ్చేటువంటి మాటలు దాని ఆధారంగా వస్తాయి. కనుక అవి మీకు అంగీకారంగా చేయబడతాయి. కనుక దాని విలువను అటువంటి వాటి ద్వారా నింపబడి వాటి ద్వారా నాలుక మాట్లాడగలిగేటువంటి ఆ మాటల యొక్క విలువను మేము గుర్తెరిగి మా జీవితాలలో సరైన విధంగా మార్పు తీసుకురామని ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఈ వాక్యాన్ని మా కొరకై దీవించి దాని అనుభవంలోనికి మమ్మల్ని అందరినీ నడిపించమని కోరుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.